హాయ్ అందరికీ. ఈరోజు మనం మీషోలో ఎలా ఎర్న్ చేయొచ్చో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా మనం మీషోని ఓపెన్ చేయాలి. మీషో యాప్‌ని ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది మీకు. ముందుగా మనం పాతగా ఆర్డర్ చేసుకున్నవి కింద కనిపిస్తూ ఉంటాయి. మన ఆర్డర్స్ అనేటివి ఇక్కడ రైట్ సైడ్‌లో మీకు ఈ ఎండ్‌లో మై ఆర్డర్స్ అని ఉంది కదా! అక్కడ క్లిక్ చేస్తే కూడా తెలుసుకోవచ్చు. మనం సెర్చ్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు. జనరల్‌గా ఆర్డర్స్ అయితే ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. కానీ ఏం చేసుకోవడానికి మాత్రం మీ లెఫ్ట్ సైడ్‌లో టాప్ కార్నర్‌లో ఉన్న ఆ ఐకాన్ మీద క్లిక్ చేయగానే మీషో క్రియేటర్ క్లబ్ అని కనిపిస్తుంది. ఓపెన్ అని కనిపిస్తుంది. మీరు దాని మీద క్లిక్ చేయగానే ఓపెన్ అయిపోతుంది. అప్పుడు ఇంటర్ఫేస్ అనేది మీకు ఇలా కనిపిస్తుంది. సెలెక్ట్ పోస్ట్ ఫర్ ఆటో డీఎం అని, గెట్ కమిషన్ లింక్ అని ఇవన్నీ కనిపిస్తాయి. ఓపెన్ చేసిన తర్వాత ఏం చేయాలంటే నేను ముందుగానే లింక్స్ క్రియేట్ చేసుకున్నా కాబట్టి కింద అలా కనిపిస్తుంది. సెలెక్ట్ ఆటో డీఎం అనేది క్లిక్ చేయాలి. అప్పుడు మీరు ఒక పోస్ట్ చేసిన రీల్స్ ముందే మీరు రీల్ అనేది చేసి పెట్టుకుంటే ఆ రీల్ పోస్ట్ చేసినప్పుడు ఆటో డీఎం క్లిక్ చేస్తే అక్కడ లింక్ వస్తుంది. లింక్ని డైరెక్ట్గా ఇచ్చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి మీరు. ముందుగా ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చింది ఏదో ఒకటి చేసుకోండి. నేను ఈ వైబ్స్ అయితే చేస్తున్నాను. ఆ తర్వాత ఏం చేయాలంటే ఈ ప్రోడక్ట్ అనేది మనం 4% కమిషన్ అనేది పైన కనిపిస్తుంది చూసారు కదా ప్రోడక్ట్ మీద. దాన్ని క్లిక్ చేసుకొని జనరల్‌గా రీసేల్ కూడా ఆర్ యూ రీసెల్లింగ్ ప్రోడక్ట్ అనే దాని మీద ఎస్ పెట్టి కూడా మీరు రీసేల్ చేసుకొని కూడా కమిషన్ అనేది ఎర్న్ చేయొచ్చు. ఎస్ పెట్టిన తర్వాత మీరు ఫేస్‌బుక్ ఉంటే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ స్టోరీస్ ఎక్కడైనా షేర్ చేయొచ్చు. వాట్సాప్‌లో ముందుగా స్టోరీ పెట్టాలనుకుంటే వాట్సాప్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా వాట్సాప్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత స్టోరీ లేదంటే మీకు కింద స్క్రోల్ అయ్యే వాటికి ఎవరికైనా పంపించొచ్చు. మీ ఇష్టం అది. అలా కూడా ఏం చేయొచ్చు రీసేల్ చేసి. అలా కాకుండా సెలెక్ట్ చేసి ఇక్కడ పోస్ట్ ద్వారా పోస్ట్ చేసుకొని ఆటో డీఎం లింక్ అట్లా పేస్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆటో డీఎం అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న లింక్స్ కాకుండా మీకు నచ్చిన లింక్స్ కస్టమైజ్డ్ ట్రిగ్గర్ వర్డ్స్ అని ఉంది కదా అక్కడ యాడ్ అని ఉంది కింద. ఆ యాడ్ దగ్గర మీకు నచ్చింది లింక్ అనో లేదంటే పేరో మీ బేబీ నేమో ఏదంటే అది ఏదో ఒకటి టైప్ చేసుకోవచ్చు. టైప్ చేసుకొని యాడ్ చేసుకుంటే ఆ వర్డ్ వాళ్ళనేది మీరు ఎక్కడైతే ఆ రీల్‌ని గానీ దాన్ని షేర్ చేస్తారో వాళ్ళు మీరిచ్చింది మీరు చెప్పేటప్పుడు మీరు లింక్ అని ఇస్తే లింక్ అని, డీఎం అని ఇస్తే డీఎం అని అలా వాళ్ళు కామెంట్ చేయగానే ఆటోమేటిక్‌గా డిఫాల్ట్‌గా మెసేజ్ అనేది వాళ్ళకెళ్ళిపోతుంది. లింక్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ అయిపోతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి వాళ్ళు ఆర్డర్ చేసుకుంటారు. సో ఇలా ఉంటుందన్నట్టు. ఇది మీషో క్రియేటర్ క్లబ్‌లో ఉంటుంది. మీషో రీసెల్లింగ్‌లో కాదు క్రియేటర్ క్లబ్ రెండిటికి డిఫరెన్స్ ఉంది. రీసెల్లింగ్ అంటేనేమో మనం డైరెక్ట్‌గా ప్రోడక్ట్‌ని రీసేల్ చేస్తాము. క్రియేటర్ క్లబ్ అంటేనేమో మనం ఇక్కడ ఒక లింక్‌ని ఇచ్చి షేర్ చేసి పోస్ట్ కింద షేర్ చేసి అలా షేర్ చేసిన పోస్ట్‌కి ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి ఆటోమేటిక్‌గా ఆటో డీఎం అంటే వాళ్ళ డైరెక్ట్ మెసేజ్ రూపంలో లింక్ అనేది పోతుంది. వాళ్ళు అక్కడ నుండి ఆర్డర్ చేసి తీసుకుంటే ఆ కమిషన్ అనేది మీకు ఎర్న్ అవుతుంది. కింద కమిషన్స్ అనేటివి మీరు కనిపిస్తాయి. దాన్ని చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి వస్తదన్నట్టు మనకు కమిషన్ అనేది. కంపల్సరీ మీరు రీల్ పోస్ట్ చేసినప్పుడు ఏంటిదంటే మీషో అని ట్యాగ్ చేయాలి. ట్యాగ్ చేయకపోతే మీకు కమిషన్ రాదు. మీషో అని ట్యాగ్ చేయాలి. ఎప్పుడు కానీ ప్రైస్ అనేది మెన్షన్ చేయకండి. జనరల్‌గా మెన్షన్ చేయొచ్చు ఒరిజినల్ ప్రైసే. కానీ ప్రైస్ ఒక్కొక్కసారి అప్ అవ్వచ్చు, డౌన్ అవ్వచ్చు. సో మీరు కరెక్ట్ ప్రైస్ మెన్షన్ చేయకపోతే మీకు కమిషన్ అనేది రాదు. సో చూసుకోండి. ఆ తర్వాత మీరు షేర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎవరైతే మీకు మెసేజ్ చేస్తారో వాళ్ళ మెసేజెస్ ఆటోమేటిక్‌గా మీకు కనిపిస్తాయి. దాని ద్వారా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడైతే లింక్‌ని క్రియేట్ చేశారో ఆ లింక్‌ని క్లిక్ చేసిన తర్వాత మీ వీడియోస్ మీరు ఏదైతే ఆల్రెడీ మీరు వీడియో క్రియేట్ చేసుకొని ఉంచుకున్నారో ఆ వీడియో మీద క్లిక్ చేసుకోండి. ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మీ మీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకోవడానికి ఓపెన్ చేసి షేర్ అని నొక్కండి. షేర్ చేసేటప్పుడు అక్కడ ఎక్కడైతే ఇంటర్ఫేస్ కనిపిస్తుందో ఫస్ట్ ఇన్‌స్టా అయితే ఇన్‌స్టా, ఎఫ్‌బీ అయితే ఎఫ్‌బీ, వాట్సాప్ ఎక్కడైతే అక్కడ, గ్రూప్స్‌లో అయితే గ్రూప్స్‌లో షేర్ చేసేటప్పుడు ఆ ఇంటర్ఫేస్ కనిపించిన దగ్గర లింక్ అనేది మనం జనరేట్ చేసుకున్న లింక్ అనేది ప్రొవైడ్ చేయాలి. ప్రాసెస్ అవుతుంది చూడండి. కింద మనం జనరేట్ చేసిన లింక్ అనేది ఇచ్చేసి హ్యాష్ ట్యాగ్లో
మీషో మాత్రం కంపల్సరీ మెన్షన్ చేయాలి. @ అని పెట్టేసి కూడా మీషోని ట్యాగ్ చేయాలి. ట్యాగ్ చేస్తేనే మనకు కమిషన్ అనేది వస్తుంది. మర్చిపోవద్దు, ట్యాగ్ చేయండి, పక్కా కంపల్సరీ ట్యాగ్ చేసేసి ఆ తర్వాతే పోస్ట్ అనేది చేసేసుకోండి. అలా చేస్తేనే మనకు కమిషన్ అనేది కంపల్సరీ వస్తుంది. దాంతోనే ఎర్న్ చేయొచ్చు. ఇంకోటి మీషో కూడా మన రీల్ని యాక్సెప్ట్ చేసుకుంటుంది అన్నట్టు, మనం ట్యాగ్ చేసి పంపించామని చెప్పేసి.